నా ప్రశ్న బేసిక్ ప్రశ్న ఏమంటే ఇది చీఫ్ జస్టిస్ వారు ఏర్పాటు చేసే బెంచ్కి ఈ కేసు వెళ్ళినప్పుడు కేవలం 17A వరకే పరిమితమై విచారణ జరుగుతుందా, లేక మొత్తం మళ్ళీ ఎఫ్ఐఆర్ కానించే అన్నీ కొట్టేటాలా, లేకపోతే ఉంచటాలా? ఈ రిమాండ్ రిపోర్ట్లు ఇవన్నీ ఇప్పుడు సర్టిఫై చేశారు కదా ఒక రకంగా చెప్పాలంటే సుప్రీంకోర్టు ఈ ఇద్దరు జడ్జిలు, దాన్ని మళ్ళీ అక్కడ తిరగదోడే అవకాశం ఉందా? అది పక్కన పెట్టేసి కేవలం ఈ 17A వరకే పరిమితం అవుతుందా అన్నది చాలామందికి వస్తున్నటువంటి ఈ కేసు రిజిస్టర్ చేయాలంటే 17A పర్మిషన్ తీసుకున్నారా లేదా అని అది ఒక్కటే ఉత్పన్నం అవుద్ది, అది ఒక్కటే చర్చకు వస్తుంది అంతే. అంటే దీని ప్రకారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి బెంచ్కి వెళ్ళినా లేదా ఆయన నియమించిన బెంచ్కి వెళ్ళినా చంద్రబాబు గారి మీద కేసు పోదు, ఎఫ్ఐఆర్ పోదు, రిమాండ్ని తప్పుపట్టే అవకాశమే లేదు. సో అది యథాతథంగా ఉంటుందనేది మీ అభిప్రాయం. చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు, చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇద్దరు జడ్జిలు కన్కర్ అయినారు ఆ విషయం వరకు, ఇద్దరు జడ్జిలు ఆ విషయం కన్కర్ అయినారు. అవును, కాబట్టి అక్కడ డిస్ప్యూట్ లేదు, అది చర్చకు రాదు. ఓకే. ఇప్పుడు ఇద్దరు జడ్జిలు డిఫరెన్షియేట్ చేసి డిఫర్ అయింది అప్లికబిలిటీ ఆఫ్ 17A ఇన్ దిస్ కేస్. అంతే. అంటే ఇప్పుడు గౌరవ ఇద్దరు జడ్జిలు, అవును, అంటే ఈ లెక్కన 17 గౌరవ జడ్జిలు చెప్పండి ఇద్దరు గౌరవనీయులైన జడ్జిలు ఏం చెప్పారంటే ఆల్ ది అఫెన్సెస్ షుడ్ గో, should be investigation should go on, arrest was valid, remand was much valid, okay, and hence consequentially jail term is also as a remand process is also valid. Okay, differ in the 17A ఈ కేస్ కి అప్లికబుల్ అవుతా కాదా, అంతే. that would be the bone of contention before the honorable అంటే తెలుగులో చెప్పాలంటే చంద్రబాబు గారి అరెస్ట్ని సుప్రీంకోర్టు సమర్థించినట్లే, చంద్రబాబు గారి రిమాండ్ని సమర్థించినట్లే. గౌరవనీయ జడ్జిలు సమర్థించారు, కోర్టు కేసు కొట్టేయడం ద్వారా గౌరవనీయ జడ్జిలు సమర్థించారు. అదే ఈ కేసును కొట్టేయించుకోవాలన్న చంద్రబాబు గారి ప్రయత్నం విఫలమైనట్లేనే అనుకోవాలా? విఫలమైంది, ఓకే, సంపూర్ణంగా విఫలమైంది. రైట్. ఇప్పుడు అనిరుద్ బోస్ గారు ఈ రోజు కావాలన్నా పర్మిషన్ వేసుకోమన్నారు అన్నారు. అవును, అదే టెక్నికల్ విషయం అది. అవును, అంటే ఒకవేళ 17A అప్లికబుల్ అన్నా కూడా వెంటనే అక్కడ వేసుకోమని చెబుతారు, అంత తప్పితే కేసు లేదని కాదు కదా దాని అర్థం. పర్మిషన్ వేసుకోమన్నారు అంతవరకే. ఆ అభిప్రాయం లేకపోతే ఎఫ్ఐఆర్ కొట్టేసి ఉండేవాళ్ళు కదా, ఈ రోజు కేసు కొట్టేసి ఎఫ్ఐఆర్ కొట్టేసి ఉండేవాళ్ళు. అవును, అంటే నేను తెలుగుదేశం లాయర్లు ఏం చెబుతున్నారు అనేది వాళ్ళకి మద్దతు ఇచ్చే లాయర్ల కొందరిని చూసినప్పుడు వాళ్ళు చాలా సెల్ఫ్ డిఫెన్సివ్గా మాట్లాడుతున్నట్లుగా నాకు అర్థమైంది. అలాగే ఒక టీడీపీకి సంబంధించే ఒక అసమ్మతి ఎంపీ ఉన్నాడు కదా, ఆయన కూడా అంతిమంగా ఎప్పుడప్పుడు మనకే విజయం వస్తుంది, మీరెవరు అధైర్యపడొద్దు అని చెప్పడంతో మొత్తం మీద ఈ కేసు చంద్రబాబు గారికి చాలా ఇబ్బందికరంగా మారింది, ఇంతకాలం జరిగిన ప్రచారం అవాస్తవం తేలింది అనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు గారికి ఏ రకమైన షాక్ అవుతుంది, తదనంతర పరిణామాలు ఏ రకంగా ఉంటాయి, మీరు దాని మీద క్లారిఫికేషన్ ఇస్తారా? ముఖ్యంగా వారు అంతిమ విషయం పొందాయని ఎవరో మీరు చెప్పారు, ఎవరు ఆయన పేరు నాకు తెలియదు, ఆయన పేరు ఏం పేరు మర్చిపోయాను నేను, ఆయన పేరు అసమ్మతి ఎంపీ పేరు మర్చిపోయాను. అంటే తెలుగుదేశం వాళ్ళకి ధైర్యం చెప్పడం కోసం నాకు గుర్తు. అంతిమ విజయం పొందంటే ఈరోజు విజయం ఈరోజు అపజయమేనే కదండి. పాపం ఆయన న్యాయం కరెక్ట్ గా చెప్తున్నాడు, పాపం చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అంతిమ విజయం మందే అంటే ఈరోజు అపజయమనే కదా. అంతే అంతే. ఈరోజు విజయం చెందుంటే అంతిమ విజయానికి పనే ఉంది. కాబట్టి ఆయన ఏ పక్క మాట్లాడాడో నాకు తెలియదు, ఆ ఎంపీ పేరు కూడా నాకు తెలియదు, వారు ఎవరో కూడా నేను వినలేదు. ఒకటి, మీరెవరు భయపడబడలేదు అంటే భయపడుతున్నట్టు వారు. భయం ఎందుకండి, న్యాయస్థానంలో న్యాయం జరగద్దు, కానీ దానికి అది చట్ట ప్రకారమే ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. అంటే కానీ ఒక్కటి మీకు తెలుసండి శ్రీనివాసరావు గారు, ఈ మధ్యకాలంలో అరెస్ట్ అయిన తెల్లారి నుంచి ప్రతి టీవీ స్టూడియో ఒక కోర్టుగా తయారైంది. యాంకర్లే జడ్జిలు, అక్కడ కూర్చున్నటువంటి ప్యానెల్ మెంబర్స్ జ్యూరీలు. ఈ విధంగా
ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజల మనసుల్లో ఒక విధమైన సైకలాజికల్ దాడి చేశారు, పచ్చి అబద్ధాలతో చేశారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యని దే బ్లూ దే ట్రంపెట్ ఫ్రమ్ ది హైట్ ఆఫ్ హిమాలయాస్ కలిశారు. ఇది ప్రభుత్వ కక్షలు భాగమని, అది ఖచ్చితంగా అవాస్తవం ఫ్రమ్ డే 1 చెప్తున్నాను నేను. ఈ కేసు ఎంక్వైరీ బిగినైంది 5/6/2018. ఈ ప్రభుత్వంలో కాదు, ఈ ప్రభుత్వ చర్యతో కాదు. డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సిబిఐ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసి మీ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోంచి సొమ్ము 371 కోటి దోచేయబడ్డది, సైఫర్ ఆఫ్ చేసేశారు, షెల్ కంపెనీస్కి మళ్ళిచ్చారు. అక్కడి నుంచి కూడా హైదరాబాద్కు డబ్బు వచ్చిందని అప్పుడు 2 లెటర్స్ రాశారు. సిబిఐ దృష్టికి పోయిన తర్వాత కేసు రిజిస్టర్ చేయకపోతే ఇంకా ఇబ్బంది అవుద్దని చెప్పి కేసు రిజిస్టర్ చేసి మమా అనిపించారు. అదే ఇప్పుడు మెడగుదై కూర్చున్నది. ఈ ప్రభుత్వానికి కక్ష సాధింపు చర్య చేసుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసి ఉండేవాళ్ళు. ఇది జరిగింది 5/6/2018లో. ఈ ప్రభుత్వానికి ఈ కేసు రిజిస్ట్రేషన్కి సంబంధం లేదు. ఎట్టి పరిస్థితిలో కూడా రెజీమ్ రివెంజ్ అనేది ఒక కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు వీళ్ళు. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, అస్యూమింగ్ దాన్ని రెజీమ్ రివెంజ్ అనొద్దు. గత ప్రభుత్వ సొమ్ము లూటీ చేసి దోచేసిన సందర్భంలో నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం దాని గురించి పట్టించుకోకుండా ఉండొద్దు, దాని మీద సీతకన్ను మీరు చూపించొద్దు అని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పబడిగా ఉంది. అయినా కూడా ఈ ప్రభుత్వం చేయలేదు. దీనిలో ఈ ప్రభుత్వం రెజీమ్ రివెంజ్ వాళ్ళకి 3 విషయాలండి. రెజీమ్ రివెంజ్ ప్లస్ ఆయన చాలా ఆయన చంద్రబాబు వచ్చి అరెస్ట్ సక్రమమే. 2 గౌరవనీయ జడ్జిలు ఈరోజు తీర్మానించారు, తీర్పు చెప్పారు. రిమాండ్ కూడా కొట్టేయమన్నారు, అది కూడా తిరస్కరించారు. 2 జడ్జిలు కూడా అరెస్ట్ సక్రమే, కాన్సిక్వెన్షియల్ రిమాండ్ పీరియడ్ ఇస్ ఆల్సో సక్రమమే. ఓకే, అంతవరకు క్లారిటీ వచ్చింది సార్. ఇప్పుడు